నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తను కేంద్ర బిందువుగా ఉండే స్థితి నుంచి మరొక వ్యక్తి కేంద్ర బిందువుగా మారే స్థితికి ఎదిగే జీవిత యాత్ర వివాహంతో ప్రారంభమవుతుంది. ప్రేమ, తన్మయత, ఓర్పు, భక్తి, త్యాగం ఇటువంటి సద్గుణాలు పూర్తిగా ఎదిగే అవకాశం వివాహం అందిస్తోంది. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి కూడా వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. ముందుగా మీ సర్వీసెస్ అలాగే మీ ప్యాకేజెస్ గురించి మాకు తెలియజేయండి. తప్పకుండా. మన జ్యోతి మ్యాట్రిమోనీ నుంచి అయిండొచ్చు, హిందూ బెడ్లాక్ నుంచి అయిండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్ ఉంది. వీటితో పాటుగా స్పెషల్ ప్యాకేజీ కింద, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కింద ఏంటంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఏంటంటే అటుపక్క ఇటుపక్క అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. అంటే మనకి కార్తీక మాసం కూడా వచ్చింది, ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మనకి చాలా రోజులు మూడారు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మంచి రోజులు వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు నిశ్చయమైనటువంటి వివాహాలన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ముహూర్తాల వెలుగు అయితే మొదలైంది కాబట్టి మనకి ఇన్స్టెంట్ మ్యారేజ్ యొక్క ఒరవడి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజ్ గురించి ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగే మన సర్వీసెస్ విషయానికి వస్తే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తూ ఉంటాం. ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అంటే ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలనుకుంటున్నారో, అంటే కొంతమంది తల్లిదండ్రులు చూడండి పాపం బాధపడుతూ ఉంటారు, ఎన్నో ఫోన్లు వస్తున్నాయండి కానీ ఏది కూడా పెళ్లి చూపుల వరకు రావట్లేదు, ఏదో ఒక కారణం చేత ఆగిపోతుంది అని వాపోయే వాళ్ళు ఉంటారు. అలాగే ఎన్నో మాటల వరకు కూడా వస్తున్నాయండి, మాటల వరకు కూడా వచ్చి ఇక కుదిరింది అనుకునేటటువంటి తరుణంలో వివాహము కుదరట్లేదు అని చెప్పుకునేటటువంటి వారు ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే కనుక ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఇవన్నీ పోగొట్టుకోవడం ఎలా? అలాగే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాన్ని కూడా కొంత పోగొట్టుకోవడం ఎలా అంటే మనం ఈ కాత్యాయని వ్రతాన్ని కనుక ఆచరించినంత మాత్రాన ఇలాంటి దోషాలు తొలగటమే కాకుండా జాతకంలో ఉన్నటువంటి కుజదోషం కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారి కాత్యాయని వ్రతం గురించి స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాత్యాయని వ్రతాన్ని మనం చాలాసార్లు నిర్వహించామండి, చాలా చక్కటి స్పందన వచ్చింది, చేసుకున్నటువంటి వారందరూ కూడా చాలా చక్కటి ఫలితాలను పొందారు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే లక్షవత్తి నోము, ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవటానికి చేసేటటువంటిది కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. అలాగే ఇది ఒకటే కాకుండా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకు ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పచ్చు. కాబట్టి ఈ లక్షవత్తి నోము గురించి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ లక్షవత్తి నోముని మనం ఇంట్లో ఒక్కళ్ళము నిర్వహిద్దాము అంటే ఇది అయ్యేటటువంటి పని కాదు, చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి విషయము. కాబట్టి మరి మన ఆడపడుచులందరి కోసము కూడా ఇది ఏంటంటే అందరూ నిర్వహించాల్సినటువంటి వ్రతం కాబట్టి మన ఆడపడుచులందరి కోసము కూడా మనం ఏం చేసాము, అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. అంటే వారు దీక్షాధారణ, అంటే ఎవరైతే ఈ లక్షవత్తి నోము చేసుకుంటున్నారో వాళ్ళు 13వ తారీఖు ఉదయాన్న వీళ్ళు దీక్ష తీసుకుంటారో 14 మధ్యాహ్నానికల్లా పూర్ణాహుతి అయిపోతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే జ్యోతి గారు, మీ సర్వీసెస్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనిత గారు? ఖమ్మం. ఓకే, ఎవరున్నారండి మీ దగ్గర వివాహానికి? మరొకసారి చెప్తారా? మీ కాల్ క్లియర్ గా రావడం లేదండి, సిగ్నల్ కొంచెం సరిగ్గా చూసుకోరా. హలో, చెప్పండి అనిత గారు, ఎవరున్నారు మీ దగ్గర వివాహానికి? నేనేనండి. ఓకే అనిత గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఓకే 7 ఓకే 85. 85. ఓకే ఓకే అనిత గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారండి, నమస్కారం అండి. అమ్మా నమస్కారం. చెప్పండి, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేరు అండి. ఏమా? మేరు దర్జీ. ఆహా, మీరు నువ్వేం చదువుకున్నామ్మా? బీఈడి అయిపోయిందండి. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఇట్లా ప్రైవేట్ గా మామూలుగా టీచర్ గా చేసి బంద్ చేశానండి. ఎంత ఇచ్చేవారమ్మా నీకు జీతము? 3000 అలా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు నీకు కాబోయే భర్త ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? అంటే జాబ్ ఉంటే చాలా అనుకుంటున్నా. మా పేరెంట్స్ కూడా లేదండి. అయ్యయ్యో. ఎన్ని సంబంధాలు చూసినా కూడా మ్యాచ్ అవ్వట్లేదు అసలుకి. అయితే పిన్ని వాళ్ళు చూస్తున్నారు అనమాట. మీ పిన్ని వాళ్ళంటే ఎవరమ్మా? మీ అమ్మ చెల్లెలు వాళ్ళ, లేకపోతే మీ నాన్నగారి తమ్ముడా? అమ్మ వాళ్ళ పిల్లల వాళ్ళండి. సరే అమ్మా, నువ్వేం చేస్తావంటే నీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇక్కడ కనిపిస్తున్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయి. ఇప్పుడు నీకు తల్లి తండ్రి లేరు అంటున్నావు కాబట్టి నీకు పూర్తిగా మన సంస్థ ద్వారా ఉచితంగా సేవలు వచ్చి ఏర్పాటు చేస్తానమ్మా. అలాగే వివాహం కుదరట్లేదు అంటున్నావు కాబట్టి త్వరగా నువ్వేం చేస్తావంటే కాత్యాయని వ్రతం చేసుకున్నా కూడా వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా కుదురుతుందమ్మా. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మా వారు చెప్తారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయి. పూర్తిగా ఉచితంగా సేవలు ఇవ్వటమే కాకుండా ఈ కాత్యాయని వ్రతం యొక్క వివరాలు కనుక నువ్వు తెలుసుకుని ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా చక్కటి భర్త నీకు లభిస్తాడమ్మా. ఓకే జ్యోతి గారు, మీ సర్వీసెస్ గురించి మరిన్ని విషయాలు మాకు. అలాగే మనము పురోహితులు, అర్చకులు, ఘనపాఠీలకు మనకి ఇప్పుడు అది సామాజికమైనటువంటి సమస్యగా తయారైంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏంటి, మా అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తాము, లేకపోతే డాక్టర్కి ఇస్తాము, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తాము అన్నటువంటి ఆలోచనలతోనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరైనా కానీ మా అమ్మాయిని మన సనాతన ధర్మాన్ని తెలిసి ఉన్నటువంటి వారు, వేదం చదువుకున్నటువంటి వారు, చక్కటి సాంప్రదాయము ఉన్నటువంటి ఆ ఇంట్లోకి మా అమ్మాయిని ఇస్తాము అన్నటువంటి ఆలోచన ఉండట్లేదు. ఎందుకంటే అసలు సాంప్రదాయం గురించి ఆలోచించేటటువంటి వారు తక్కువైపోతున్నారేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. కొంతమంది చూడండి, ఎవరైనా పర్లేదండి, ఇంత జీతం ఉంటే చాలు, ఒక కొడుకు అయితే చాలు, అత్తమామల దగ్గర మా కూతురు ఉండకూడదు, ఇలా ఆలోచిస్తున్నారే కానీ చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటిది మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఇంటికి మన అమ్మాయిని ఇస్తాము అన్నటువంటి ఆలోచన అమ్మాయిల తల్లిదండ్రులకి చాలా తగ్గిపోతుందని చెప్పవచ్చు. ఓకే జ్యోతి గారు, ఒక కాల్ తీసుకున్నామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. చక్రవర్తి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సనత్ నగర్, హైదరాబాద్. ఓకే, ఎవరున్నారండి మీ దగ్గర వివాహానికి? మా సిస్టర్ ఉన్నారండి. ఓకే, తన పేరు చెప్పండి. దివ్య తేజ అండి. దివ్య తేజ. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 ఫిబ్రవరి ఓకే 1990 అండి. 1990. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు వారికి తెలియజేయండి. హలో, నమస్తే అండి జ్యోతి గారు. నమస్కారం అండి. మీ చెల్లెలా అక్కయ్య అండి? మా సిస్టర్ అండి. చెల్లి. సిస్టర్. సరే, చెల్లెలైతారా మీకు? చెల్లెలు. చెల్లెలండి. చెల్లెలు. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? గౌడ్స్ అండి. ఏం చదువుకున్నారు మీ చెల్లెలు? బీటెక్ అయిపోయిందండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారండి? అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. మీకు కాబోయే బావగారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? జనరల్ గా ఎడ్యుకేటెడ్ అంటే సేమ్ బీటెక్ ఇలా చదివిన వాళ్ళు కానీ మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే బెటర్ అని ఒక జాబ్ హోల్డర్స్ ని చూస్తున్నారండి? జాబ్ అని కాదు, ఒకవేళ బిజినెస్ కూడా ఉంటే మంచిగా ఉంటే కూడా బెటర్ చూద్దామని చూస్తున్నాం. తప్పకుండా, ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఢోకా ఉండదని మనం చెప్పుకోవచ్చు అండి. కాబట్టి రెండు విధాలుగా చూసారనుకోండి, మీ చెల్లెలకి వివాహం త్వరగా నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే మీ చెల్లెలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మన హిందూ వెడ్లాక్ ద్వారా తగిన సేవలు మీకు అందచేస్తాము. ఓకే జ్యోతి గారు, అలాగే ఇంకా కార్తీక మాస విశిష్టత గురించి
తప్పకుండానమ్మా. మరి ఇప్పుడు మనం ఇందాక సర్వీసెస్ విషయం చెప్పుకునేటప్పుడు పురోహితుల వివాహానికి సంబంధించి కొంతలో ఆపేసాము ఈ కాల్ తీసుకునేటటువంటి నేపథ్యంలో. ఇప్పుడు మరి వీరికి వివాహం చేయటం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకు మనం పురోహితుడికి కనుక వివాహం చేయకపోతే వారు వారి యొక్క వృత్తి ధర్మాన్ని వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉంది. మరి ఎవరు చేయాల్సినటువంటి పనిని వారు చేస్తేనే ఆ పని చక్కగా ఉంటుంది, అలాగే మనం తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతాము. మన శాస్త్రాలు ఏ పనిని ఎవరు చేయాలని చెప్పారో అదే చేయాలి, కానీ కొత్తగా మేము వీరు కాకపోయినా మేము చేస్తాము అనడం అది భావ్యం కాదు, శాస్త్ర సమ్మతము కాదు. చేయించుకునేటటువంటి వారు తగిన ఫలితాన్ని కూడా పొందలేదు. ఎవరినైనా నొప్పించి ఉన్నా కానీ తప్పదు, శాస్త్రవాక్కు శాస్త్రవాక్కే. కాబట్టి శాస్త్రం ఎలా చెప్పిందో దాన్ని మనం అలా నడుచుకొని తీరాల్సిందే. మరి అలాంటి నేపథ్యంలో మనం మరి మన అమ్మాయిని ఇవ్వకపోతే కనుక చాలా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం గత 10 నెలలుగా ప్రతి విషయాన్ని కూడా అంటే పురోహితులకి అర్చకులకి వివాహం చేసుకోవటం వల్ల కలిగేటటువంటి లాభాలని తెలియజేస్తున్నాం. వారికి కనుక మన అమ్మాయిని ఇచ్చినట్లయితే వారికి భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి వాళ్ళు భార్యను చాలా చక్కగా చూసుకుంటారు. మిగతా వారితో పోలిస్తే విడాకుల శాతం వీరి వద్ద 1% ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులకు అనిపించవచ్చు వీరి చాదస్తంతో ఉంటారు అన్నటువంటి ఆలోచన ఉండి ఉండవచ్చు. కానీ చాదస్తం అంటే ఏంటండి? మన ఆచార వ్యవహారాలని పాటించటమే కదా. ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఎందుకంటే మనం ఆచారాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి తప్పకుండా మన ఆరోగ్యంతోనే ఉంటాం. మన పెద్దలు ఎందుకు పెట్టారు ఈ ఆచార వ్యవహారాలన్నీ? మనం ఉద్ధరణ పొందడం కోసం, మనం ఆరోగ్యంగా ఉండడం కోసం. ఇది వరకటి కాలంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకురావడానికి కారణం ఏంటి? ప్రతి హాస్పిటల్లో చూసినా ఇంతమంది రోగులు ఉండడానికి కారణం ఏంటి? మన ఆచార వ్యవహారాలను మనం కాలదన్ని ఇవన్నీ కూడా సింగినాదం జీలకర్ర అంటూ కొట్టిపారేయడమే ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి చాదస్తం అనుకోవడానికి వీల్లేదు. పూర్ణి చాదస్తంగా ఉన్న అమ్మాయి సర్ది చెప్పుకొని వాళ్ళు ఏవో తిప్పలు పడతారు. అంతేకాని ముందరే మనమే చాదస్తం అనుకొని మన అమ్మాయిని ఇయ్యడానికి ముందుకు రాకపోతే అది నిజంగా ఒక పెద్ద తప్పుగానే అనిపిస్తుంది. పైగా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలేంటి చూస్తే ఏంటి, మనకు అసలు ఏది కొనాలన్నా కూడా మధ్యతరగతి కుటుంబీకులకి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు చూస్తే. అలాంటి నేపథ్యంలో పురోహితులకి అర్చకులకి ఏంటి, మనం ఇలాంటి కార్తీక మాసం మహాపుణ్యప్రదమైనటువంటి కాలంలో ఏం చేస్తాము, సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా భావన చేసి వారికి మనం నిత్యావసర వస్తువులన్నీ ఇస్తాము. కొన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలు అన్నసత్రం అలాంటివి ఉన్నాయనుకోండి, వారికి ఆ నిత్యావసరాలు కొనాల్సినటువంటి అవసరం కూడా లేకుండా వారికి అవన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆవాసాన్ని కూడా వాళ్లే కల్పిస్తారు, ఉండడానికి చక్కటి వసతిని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ఇన్ని రకాలుగా వారికి ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. పైగా ఏంటి, వీరికి భార్యా పిల్లలతో గడిపేటటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో వీరు చక్కటి విద్య ఉందనుకోండి, ఒక క్రతువు చేసి ఆ 3-4 గంటల వ్యవధిలో అంత సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన అమ్మాయిని కూడా మనం వారికి ఇవ్వటానికి ముందుకు రావాలి. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా మాతో చేతులు కలిపి వారందరికీ వివాహం కుదర్చడంలో మాతో సహకరిస్తారని ఆలోచిస్తూ, అలాగే ఎవరైతే వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఓకే జ్యోతి గారు, ఒక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు ఎల్ మురళీకృష్ణ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది కృష్ణా జిల్లా. ఓకే, ఎవరున్నారండి మీ దగ్గర వివాహానికి? నేనే మేడం. ఓకే మురళీకృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అసలు డేట్ ఆఫ్ బర్త్ మాది విలేజ్ మేడం. మా అమ్మ డాడీ ఎవరు రాసుకోలేదు. డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఎవరికి తెలియదు. మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 25 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు వారికి తెలియజేయండి. హలో ఏం మేడం? హలో చెప్పండి, మీ ఏ కులానికి చెందిన వారండి? మేము రజిక, క్యాస్ట్ వచ్చి రజిక మేడం. ఏం చదువుకున్నారండి మీరు? నేను 10th క్లాస్ పాస్ అయ్యి మేడం. ఏం చేస్తుంటారు? నేను బేకరీ మేడం. ఓకే, ఎంత ఆదాయం ఉంటుందమ్మా? ఏం మేడం? సొంతంగా బేకరీ పెట్టా మేడం. అదే ఎంత ఉంటుంది నెలకి ఆదాయం? 30,000 వస్తాయి నెలకి. మంచిదమ్మా. ఇప్పుడు మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే మామూలుగా సామంతాయిగా ఉన్నా బాగలేదు, కొంచెం పద్ధతిగా మొహంలో కళ ఉంటే చాలు. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి నేను ఇప్పుడు మాకు ఏ సంబంధం చూసినా సెట్ కావట్లేదు మేడం. ఇప్పుడు చాలా సంబంధాలు వచ్చినాయి, వెనకపోతున్నాయి వచ్చిన సంబంధాలు.
కారణం ఏంటండి? జాతకాలు కుదరకపోవటమా, లేకపోతే మీరు వద్దు అని చెప్పటమా, అంటే లేకపోతే మనం వద్దన్నవి కొన్ని వస్తున్నాయి, ఏదో విధంగా కొన్ని ఏంటంటే అన్నయ్య తరపు ఏదో విధంగా పోతున్నాయి, కొన్ని ఆటోమేటిక్ అదే అర్థం కావట్లేదు ఎందువల్ల పోతున్నాయి అనేది. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకు ఇవ్వటమే కాకుండా మీరు కాత్యాయని వ్రతాన్ని కూడా చేయించుకోండి అమ్మా. మీ జాతకంలో ఏదైనా ఇలా వివాహానికి ఆటంకంగా త్వరగా జరగటానికి ఏదైనా ఆటంకం ఉంటే అది తొలగిపోయి కుజదోషం కూడా నివారింపబడుతుంది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఉండేది ఏ ఊళ్ళో అన్నారండి? అక్కడికి మీరు దగ్గరలో ఉంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురుముళ్ళ గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అక్కడ కొలువై ఉంటాడండి. అక్కడ కళ్యాణం చేయించుకున్నప్పటికీ కూడా వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఇవి రెండింటినీ దృష్టిలో ఉంచుకొని మీకు ఏది అవకాశం ఉంటే అది చేస్తే కనుక త్వరగా వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంది. ఓకే జ్యోతి గారు, కార్తీక మాస విశిష్టత మనం కార్తీక మాసం విశిష్టత గురించి చెప్పుకున్నాం. నిన్న భగినీ హస్త భోజనం జరిగిందంటే అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ముల్ని వారి ఇంటికి పిలిచి చక్కగా తృప్తి తీరా ప్రేమ మీరా వారికి భోజనాన్ని పెడతారు. మరి వచ్చినటువంటి అన్నదమ్ములు ఏం చేస్తారు? మరి ఆ పాట వెళ్ళిపోలేదు కదా. అప్పుడు బావగారితో ఏమంటారు? బావగారు, మేము మా అక్కని కూడా ఈ పూట తీసుకుని వెళ్తాం, మేము సువాసిని పూజ చేసి పంపిస్తాం, మా అక్కని ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది కదా, ఒకరోజు మీరు సర్దుకుపోండి, లేకపోతే మీరు కూడా మా ఇంటికి వచ్చి మేము ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ బావమరుదులు ఏం చేస్తారు? ఇంటి ఆడపిల్లని వారి ఇంటికి ఈరోజు తీసుకెళ్తారు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఏంటి? రాకపోకలకి ఒక రకంగా అవినాభావ సంబంధాన్ని ఏర్పాటు చేయటం. మనం అసలు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఫోన్లు చేయకుండా మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్లకుండా ఉంటే ఆత్మీయత అనేది ఎలా బలపడుతుంది? పోనీ మనకంటే ఏదో రక్త సంబంధం ఉంది కాబట్టి సరే ఏదో సర్దుకుపోతాం, కానీ పుట్టినటువంటి పిల్లలకి అసలు మన బంధువులు ఎవరో, మేనత్త ఎవరో, మేనమామ ఎవరో మనకి పిల్లలకి తెలియాలి కదా. అవన్నీ తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎవరో పక్క వాళ్ళు వచ్చి మన పిల్లలకి వీళ్ళు మీ మేనత్త మీ మేనమామని పరిచయం చేయరు. మనమే మన పిల్లలకి మన వాళ్ళని మనం పరిచయం చేయాలి. ఆ రకంగా పరిచయం చేయటం వల్ల ఏం జరుగుతుంది? కుటుంబంలో ఉండేటటువంటి బాంధవ్యాలు చక్కగా బలపడతాయి. కాబట్టి మన పూర్వీకులు ఎటువంటిది పెట్టినప్పటికీ కూడా ఆచారం మన అభ్యున్నతి కోసమే పెడతారు. మనమే ఏం చేస్తుంటామంటే దాన్నంతా కూడా సింగినాదం జీలకర్ర అంటూ కాలదన్నేస్తూ ఉంటాము. ఓకే అండి, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? బేగంపేట నుంచి. ఓకే, మీ పేరు చెప్పండి. నవీన్ కుమార్. నవీన్ కుమార్. ఎవరున్నారండి మీ దగ్గర వివాహానికి? నేనేనండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 01 ఓకే 01 ఓకే 1989. ఓకే, జ్యోతి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు వారికి తెలియజేయండి. హలో. హలో, నమస్కారం అండి మేడం గారు. నమస్కారం అమ్మా. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? రాజాఖాన్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను కొరియాలో. ఏం చదువుకున్నామ్మా? నేను ఇంటర్. నీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నావు? అంటే మంచిగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి, మా మమ్మీకి హెల్ప్ఫుల్ గా. వెరీ నైస్. ఎందుకంటే నువ్వు చక్కగా మీ అమ్మకి సహాయం చేసే అమ్మాయి కావాలని కోరుకుంటున్నావు. కానీ ఈ కాలం బట్టి చూస్తే అమ్మాయిలు పని చేయరమ్మా, చక్కగా పని చేయించుకుంటారు తప్పితే చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. కాబట్టి నీ అదృష్టం. అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటి, మనము పూజ కొద్ది పురుషుడు అని అమ్మాయిల పెళ్లిళ్ళ విషయంలో అనేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు, అది పూర్తిగా వ్యతిరేకమైపోయింది. అబ్బాయిలు ఎంత చక్కగా వాళ్ళు పూజ చేసుకుంటే అంత చక్కటి భార్య దొరుకుతుందన్నటువంటి సామెత ఇప్పుడు వర్తించేటట్టుగా ఉంది కాలమాన పరిస్థితుల్ని బట్టి చూస్తే. కానీ నువ్వు అడిగినటువంటి మాట చాలా చక్కగా ఉందమ్మా. మీ అమ్మగారికి సహాయం చేసేటటువంటి అమ్మాయి కావాలని కోరుకున్నావు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చదువుకోవాలి అనుకుండా నిజంగా నిన్ను అభినందించాలి. నువ్వేం చేస్తావంటే అమ్మ, చక్కగా నీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయమ్మా. నీకు తప్పకుండా మా హిందూ వెడ్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, కార్తీక మాస విశిష్టత గురించి మరికొన్ని విషయాలు. కాబట్టి ఈరోజు ఆడపిల్లని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనము? చక్కగా ఏదో ఇది వరకు జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ అమ్మాయి మనసు నొప్పించటం కాదు, ప్రేమగా మాట్లాడాలి. ఎందుకు ఆడపిల్ల కోరుకునేది ఏంటి? ఏ ఆడపిల్లైనా ఎంత వయసు వచ్చినా పుట్టింటి నుంచి కోరుకునేది ప్రతి నిమిషము కూడా మనసుని గుచ్చేటటువంటి మాటలు ఏ ఆడపిల్ల కోరుకుది? ఎందుకు?
ఇప్పుడు అత్తగారింట్లో పరిస్థితి ఎలా ఉంటుందో పుట్టింటికి చెప్పి ఉండకపోవచ్చు. భర్త ఏదన్నా మాట అన్నా, అత్తమామలు ఏదన్నా మాట అన్నా కూడా ఆడపిల్ల త్వరగా పుట్టింట్లో చెప్పదు. ఎందుకు చెప్పదు? వీళ్ళు చులకనైపోతారేమో అని చెప్పదు. మరి అలాంటప్పుడు ఈ విషయాన్ని దాచి పుట్టింటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆదరణ లేకపోతే అమ్మాయి మనసు చివుక్కుమంటుంది. కాబట్టి ఏంటి, మనము ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లతో జరిగినటువంటి పాత విషయాలన్నీ చర్చించకుండా చక్కగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, చిన్నతనంలో వారు ఎంత ప్రేమగా ఉన్నారో అలాంటి ప్రేమపూరితమైనటువంటి మధుర క్షణాలని కనుక మనం గుర్తు చేసుకుంటే మనకి లేని కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నారో అక్కడి వాళ్ళకు కూడా నిజానికి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి బాంధవ్యాలని మనము బలపరుచుకోవాలంటే ఈ తిథులన్నిటినీ కూడా మనము సద్వినియోగపరుచుకోవాలి. దీనితో పాటుగా ఏంటి, చక్కగా అమ్మాయికి భోజనం పెట్టి, అక్క నీకు ఈ రోజు పెరుగు పచ్చడి ఇస్తాం కదా, ఇది అమ్మ చేత వండిచ్చానో, పోనీ తల్లి లేకపోతే మా ఆవిడ చేత వండిచ్చానని చెప్పాలి. అంతేకాని మా ఆవిడ ఇవేవి చేయలేదక్క, అంతేకాని నువ్వు వెళ్ళి హోటల్లో తినిరా అని చెప్పటం కాదు. చేతనైనా కాకపోయినా ఏంటి, మనం భార్య చేత వండిస్తే ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లకి కొంచెం తృప్తిగా ఉంటుంది. ఓహో, మా అమ్మ లేకపోయినా కూడా నన్ను ఇంత ప్రేమగా ఆదరించేటటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఆలోచన ఆడపిల్ల మదిలో ఉండి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలే చెప్పుకోవటానికి, కానీ అవి మన మనసుకి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి, ఎంతో స్ట్రెంగ్త్ అంటారు చూసారా, అలాంటి ఉత్సాహాన్ని కూడా అందజేస్తాయి. కాబట్టి ఇవి మధురక్షణాలని మనం ఎప్పుడు కూడా మనసులో పదిలంగా ఉంచుకోవాలి. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ 2 రోజులు మటుకు మనం తప్పకుండా ఈ తిథుల్ని పాటించి తీరాలి. మరి కార్తీక మాసం ఇంత గొప్పదవ్వడానికి కారణం ఏంటి? 2 తిథులే కాదు, మనం జంతువులని కూడా ఏంటి చక్కగా పూజిస్తాం. ఎందుకంటే వాటికి మనకి ఏమీ శత్రుత్వం లేదు. మనం వాటిని కూడా పూజిస్తామన్నది తెలియచేయటం కోసం మనము జంతువులని కూడా చక్కగా పూజిస్తూ వాటి యొక్క ఆదరణని కోరుకుంటాం. దానికి ప్రతీకయే మనం రేపు జరుపుకునేటటువంటి నాగుల చవితి. ఓకే అండి, నాగుల చవితి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అయ్యో, కాల్ కట్ అయిపోయింది. ఓకే, నాగుల చవితి గురించి. ఈ నాగుల చవితి అనగానే మనం నాగుపాముకి ఏం చేస్తాం, ఆయనకి ప్రీతికరమైనటువంటి చిమ్మిరి, చలిమిడి, అరటి పండు, ఆవు పాలు వేసి ఆ నాగేంద్రుణ్ణి మనం పూజిస్తాము. నిజానికి నాగేంద్ర స్వామి వంశవృద్ధి కారకుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటి, ఇప్పుడు నాకు అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఒక దీనితో నేను ఆనందించను, ఇంకా మనవళ్ళు కావాలని కోరుకుంటాను. ఒక మనవళ్ళు పుట్టాక దాంతో సంతోషిస్తానా? లేదు, ఇంకా మునిమనవాళ్ళు కావాలని, నా ఇల్లు తామర తంపరలాగా అలా పెరుగుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాను. ఎందుకు, ప్రతి ఒక్కరి మనసులో కూడా వారి వంశం వృద్ధి చెందాలని ఉంటుంది. కాబట్టి మరి ఇలా వంశవృద్ధి ఉండాలి అంటే ఏంటి, ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం ఉంటే వంశము అలా తామర తంపరలాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం వచ్చినటువంటి నాగుల చవితిని సద్వినియోగపరుచుకోవాలి. శ్రద్ధాసక్తులతో ఆ నాగేంద్ర స్వామిని మనము పూజించాలి. నిజానికి మనం చూసినట్లయితే నాగేంద్ర స్వామి అనగానే మనకి గుర్తుకు వచ్చేదేంటి, ఇలా పడగ ఎత్తి నుంచున్నటువంటి నాగేంద్ర స్వామి గుర్తుకు వస్తాడు. కానీ మనము పూజించేది ఎవరిని, 2 జంట నాగులు పెనవేసుకున్నటువంటి విగ్రహానికి మనము పాలతో అభిషేకం చేస్తుంటాం. మరి మనకు కూడా ఒక సందేహం కలుగుతుంది కదా, ఇలా జంట నాగులు పెనవేసుకున్నటువంటి విగ్రహానికి ఎందుకు అభిషేకం చేయాలి, ఎందుకు మనం ఇలా పూజ చేయాలి అన్నటువంటి సందేహం తప్పకుండా కలుగుతుంది. నిజానికి సృష్టికి మూలం ఆ రూపంలోనే ఉంటుందంటే, ఒక పిండము రూపాన్ని దాల్చే ముందు ఆ రూపంలో ఉంటుంది. కాబట్టే మనము నాగేంద్ర స్వామిని కూడా అలా జంట నాగులు తెలమేసుకున్నటువంటి రూపంలో, సృష్టికి మూలం ఆ రూపంలో ఉంటుంది కాబట్టి ఆయన వంశవృద్ధి కారకుడు, కాబట్టి ఆ రూపంలోనే మనము ఆయన్ని ఆరాధన చేస్తాము. కాబట్టి ఈ నాగేంద్ర స్వామిని పూజించడం ఒక వంశవృద్ధి కోసమే కాదు, మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కూడా జాగృతి చేసుకోవటం కోసం. అంటే ఒక నాగేంద్ర స్వామిని సంవత్సరంలో ఒక్కరోజు పూజించమని కాదు, ప్రతినిత్యము కూడా మనము ఏదో ఒక భగవన్మూర్తిని ఆరాధన చెయ్యాలి. మన శరీరంలో కూడా షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలలో ఏంటి, మూలాధార చక్రము మన వెన్నుపూస కింద ఉంటుంది. ఈ వెన్నుపూస కింద ఉన్నటువంటి మూలాధార చక్రంలో మన కుండలిని శక్తి అంతా కూడా ఎలా ఉంటుంది, ఒక నాగుపాము ఎలా అయితే చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుందో అలా పడుకొని ఉంటుంది. మనం ఎప్పుడు కూడా నిద్ర తిండి తప్పితే ఇంకో పని చేయకుండా ఉన్నాం అనుకోండి, అది కూడా ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. దానికి ఇంకా అసలు మనం లేచే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని పలుకుతూ, ఒక్కొక్క భగవన్ నామం పలుకుతుంటే చూడండి, మన స్వరము ఇప్పుడు
శ్రీమాత అన్నామనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట అంటే ఒక్కొక్క నరం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మంత్రం ఉందనుకోండి, అంటే బీజాక్షరాలు మనము సభలో అంటే ఇట్లా మనం బయటికి చెప్పకూడదు కాబట్టి, కానీ మనం ఒక్కొక్క బీజాక్షరాన్ని పలుకుతూ ఉంటే ఒక్కొక్క నరం దగ్గర నుంచి ఒక్కొక్క నరము అది ఉత్తేజాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే మంత్రానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క భగవదారాధన చేస్తూ ఉంటే కుండలిని శక్తి కూడా మనలో జాగృతమవుతుంది. అంటే అలా నిద్రపోతూ ఉన్నటువంటి కుండలిని శక్తిని మనము నిద్ర లేపటం అంటే అది ముడుచుకొని పడుకున్నటువంటి నాగుపాములా ఉన్నటువంటి ఆ యొక్క కుండలిని శక్తిని మనం జాగృతం చేస్తున్నాం. అలా జాగృతం చేసుకొని చివరికి ఏ స్థితికి చేరాలి, అది అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాకపోయినప్పటికీ కూడా మన సహస్రారాన్ని భేదించుకొని బయటికి వెళ్ళేటటువంటి స్థితికి మనం చేరుకోవాలి. ఆ స్థితి పొందేటందుకు ఏంటి, మెల్లిమెల్లిగా మనము ఉపాసన అన్నది మొదలు పెట్టాలి. ఈ రకంగా మనం నాగుపాముని పూజిస్తాం. అంతేకాకుండా ఇప్పుడంటే మనకి ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చూడండి అసలు చక్కగా పొందికగా ఉన్నటువంటి పూరిళ్ళు కనిపిస్తాయా? ఇదివరకు పూరిళ్ళు చూస్తే ఇంత చక్కగా ఉండేవి, మొత్తం చుట్టూ కూడా ఆవు పేడతో వలికి కమ్మటి వాసన వస్తూ ఇంటి నుండా లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టుగా ముగ్గులు పెట్టి ఇల్లు చూసి చూడగానే చాలా అందంగా అనిపించేది. ఇవి మనకి ఇప్పుడు ఒక సినిమాలకే పరిమితం అయిపోయాయి, వాళ్ళు వేసే సెట్టింగ్స్ వరకే మనకి పరిమితం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు నగరాల్లో మనం ఎక్కడే అసలు చూడగలుగుతామా? చూడలేము. మరి మనది పూర్తిగా ఏంటి, ఇది వరకు వ్యావసాయిక దేశం, ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మరి వ్యవసాయం చేసేటప్పుడు మనం ఏ సమయంలో పడితే ఆ సమయంలో పొలాల్లో తిరగాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు పొలాల్లో తిరగాల్సి వస్తే మరి పాములు కూడా తిరుగుతూ ఉంటాయి కదా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అంటే జనాలు ఎక్కువైపోయారు కాబట్టి మనకి భయపడి అవి కలుగుల్లో దాక్కున్నాయి. ఇది వరకు వాటి సంఖ్య ఎక్కువగా ఉండేది కాబట్టి అవి కూడా మనతో సమానంగానే మనతో పాటు తిరుగుతూ ఉండేవి. మరి అలా మనతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు అవి మరి ఏ కారణం చేత మన కాలు పడినా అవి ఒకసారి పగబట్టినాయంటే నాగుపాము కష్టం కదా, పైగా దాని కాటు కూడా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా మనం వాటికి ఏంటి, మీకు మాకు ఎటువంటి విరోధము లేదు, మన ఇద్దరము స్నేహితులమే, మన ఇద్దరికి అవినాభావ సంబంధం ఉందని తెలియచేస్తూ ఇలా చిమ్మిడి చలిమిడి ఆవు పాలు వేసి వాటి యొక్క శ్రేయస్సుని మేము కూడా కోరుకుంటున్నాము, నువ్వు మా అభ్యున్నతిని చూడు అంటూ ఆ నాగుపాముకి ఏం చేస్తాము, నూకలిచ్చి రూకలివ్వమని కోరుకుంటాము. నూకలిచ్చి రూకలివ్వమంటే, నూకలు అంటే మనం బియ్యపు నూక ఇస్తాము, రూకలంటే ఇక డబ్బులు కాదు, నాకు పిల్లల్ని ఇవ్వు, నా వంశము తామర తంపరలాగా పెరిగేటట్టు చూడు స్వామి, మీకు మాకు శత్రుత్వమేమీ లేదు, మనం మిత్రులమే, నేను నిన్నేమీ అనను అంటూ వాటికి స్నేహభావాన్ని తెలియచేస్తూ మనం వాటికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాం. అందుకే తోక తొక్కితే తొలగిపోవాలి, నడుం తొక్కితే నడిచిపోవాలి, పడగ తొక్కితే పారిపోవాలి, మమ్మల్ని అందరినీ రక్షించు నాయనా అంటూ మనం ఆ స్వామికి నమస్కరిస్తాం. ఏ కారణం చేత ఏ సమయంలో ఎక్కడ కాలు పడ్డప్పటికీ అది తప్పుగా భావించకు నాయనా, ఇది తెలియక చేసినటువంటి అపరాధం అని తెలియచేస్తూ మనం ఆ నాగేంద్రుడికి నమస్కారం చేసుకుంటాం. జ్యోతి గారు ధన్యవాదాలండి, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. ఇక ఇది ఇవాల్టి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.